పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉంటుందండి? చాలామంది ధనుసు రాశి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మర్చిపోతారు. అయినా అన్ని విషయాల్లో మీరే మొదటిగా ఇప్పటిదాకా ఉన్నారు. కొన్ని విషయాల్లో మనల్ని మర్చిపోవడం అనేది జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది మిమ్మల్ని మర్చిపోవడం, మీరు మిగతా వాళ్ళని మర్చిపోవడం, ఇలాంటి విషయాలు జరగడం అనేది ఖాయం. ఎలా జరుగుతుందంటే మెయిన్గా ఒక పెళ్లి జరగడం, ఏదో ఒక మంచి విశేషమైన పరిస్థితుల్లో మిమ్మల్ని పిలవడం మర్చిపోతారు. మీకు ఇచ్చే ఆ యొక్క తాంబూలాన్ని మర్చిపోతారు. ఇన్విటేషన్ కార్డు మీకు ఇవ్వడం మర్చిపోతారు. మిగతా వాళ్ళని మర్చిపోవడం. మెయిన్గా వెళ్ళి మీరు దేన్ని తాకట్టు పెట్టకూడదు. గురువు అష్టమంలో వెళ్ళి కూర్చోవడం, గురువు ఉచ్చస్థానంలో వెళ్ళడం, పిల్లల కోసం చాలా డబ్బులు ఖర్చు పెడతారు. విదేశాలకు వెళ్ళడానికి డబ్బులు వచ్చి మీరు ఖర్చు పెట్టకూడదు. అష్టమంలో గురువు ఉన్నప్పుడు మనల్ని ఏదో విధంగా ఒక డాక్యుమెంట్ని పెట్టి లాక్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఒక 3 ఏళ్ళు మీరు రిటర్న్ రాకూడదు అన్నట్టుగా ఒక సిచ్యువేషన్. ఇంట్లో అమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్, నాన్నగారి యొక్క హెల్త్, మెయిన్గా ప్రయాణంలో అష్టమ స్థానం అంటే బాత్రూమ్, మెయిన్గా స్నానం చేసే రూమ్. సో దాంట్లో మీలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి మీరు హెల్ప్ చేయకూడదు. ఎందుకంటే అష్టమంలో గురువు ఉన్నప్పుడు ఎవరో చేసిన తప్పు మీరు చేసినట్టుగా మీకు శిక్షించడానికి ఛాన్స్ ఉంది. మెయిన్గా బండి ఏదైతే ఉందో దాంట్లో డాక్యుమెంటేషన్ కరెక్ట్గా పెట్టుకోవాలి. బండిలో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటుంది. అట్ ద సేమ్ టైం గురువు ఉచ్చస్థానంలో పెట్టడం వల్ల సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. మిగతా వాళ్ళకి హెల్ప్ చేయడం, పెద్దవాళ్ళకి హెల్ప్ చేయడం, ఎక్కడైనా తీసుకెళ్ళి ఎవరైనా డ్రాప్ చేయడం, వెహికల్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఇండస్ట్రీ, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ, ఇలాంటి ఇండస్ట్రీ చాలా బాగా మీకు సెట్ అవుతుంది. మెయిన్గా పిల్లల పరంగా ఉన్న బాధలన్నీ కొంచెం కొంచెంగా తీరిపోవడం. వచ్చే డిసెంబర్ నుంచి మీ పిల్లలు బాగుంటారు. ఎందుకంటే గురువు అష్టమస్థం నుంచి నవమ స్థానం భాగ్యస్థానంలో రావడం అనేది ధనుసు రాశి ఎవరైతే పుట్టారో వాళ్ళ మీద డైరెక్ట్గా దృష్టి పడడం, పిల్లల మీద దృష్టి పడడం, పంచమ స్థానానికి దృష్టి పడడం. సో ఇట్స్ ఆల్మోస్ట్ గోయింగ్ టు బీ అ జాక్పాట్ ఆఫ్టర్ అక్టోబర్. కానీ జూన్ టు అక్టోబర్ ఇంట్లో కొన్ని అసాధారణమైన విషయాలు జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అదేలా చూసారంటే మీ లైఫ్లో ఇప్పటిదాకా మీరు కొత్త స్టెప్ పెట్టడానికి భయంలో ఉంటారు. అలాంటి కొత్త స్టెప్ ఇప్పుడు దారుణంగా పెట్టచ్చు. చాలామందికి ఎదురు చూడని డబ్బు, ఎదురు చూడని పెళ్ళి, సడన్గా పిల్లలు పుట్టడం, నేను ప్లాన్ చేయలేదు సడన్గా పిల్ల అయిపోయింది, పాప అయిపోయింది అన్నట్టుగా. కానీ ఏంటంటే ఇప్పుడు టైం పీరియడ్లో ఇట్ ఈస్ 100% ఫర్ యూ టు వర్క్. ఎంత పని చేస్తే అంత డబ్బు. అష్టమంలో గురువు అంటే పెద్ద డబ్బు అని అర్థం. అది ఇన్సూరెన్స్ మూలకంగా రావచ్చు, పెద్దవాళ్ళ మూలకంగా రావచ్చు, ఎవరో డాక్యుమెంటేషన్ అది మనకు రావచ్చు. ఒకళ్ళని పెద్దవాళ్ళు మీ ఇంట్లో ఉంటారు, చూసుకొని ఉంటారు, లాస్ట్లీ వాళ్ళు ఏదో ఒక సిచ్యువేషన్లో వెళ్ళిపోతారు. వాళ్ళ డబ్బు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ డాక్యుమెంట్స్, ఇవన్నీ ఆస్తులన్నీ మీకు ఆల్మోస్ట్ లైక్ ఎ బినామీ. అలాంటి విషయాలు మీకు రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ పిల్లలకి మెయిన్గా చెస్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈ టైంలో అష్టమంలో గురువు వెళ్ళి ఇంత ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు మెయిన్గా అడ్వకేట్స్కి బాగుంటుంది, ఆడిటింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, ఎవరైతే చిల్డ్రన్ స్పెషలిస్ట్గా ఉన్నారో వాళ్ళకి బాగుంటుంది. అదేలాగా ఎల్డర్స్ని చూసుకునే ఒక డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగుంటుంది. ఇన్ఫాంట్ బేబీని ట్రీట్ చేసే మెడిసిన్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు టైంలో చాలా జాగ్రత్తగా చూసుకొని దేన్ని మర్చిపోకూడదు, పోగొట్టుకోకూడదు. ఇలాంటి విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. సంతోషపరంగా మనం చూసినప్పుడు 75% బాగుంది. అష్టంలో వచ్చి గురువు ఉచ్చస్థానంలో పెరిగినప్పుడు మీకు డబ్బు పరంగా ప్రాబ్లం రాదు. అందుకని ఆర్థికంగా 95% బాగుంది. చాలా అప్పుల నుంచి మీరు బయటికి వస్తారు, ధైర్యంగా ఉండొచ్చు. ఇప్పుడు ధనుస్సు రాశి వాళ్ళకి మతిమరుపు ఒక పెద్ద విషయంగా చెప్పారు. కరెక్ట్, మర్చిపోవడం. జూన్ నుంచి అక్టోబర్ దాకా కాస్త టైం అంతగా బాగాలేదు అన్నట్టు చెప్పారు. దానికి మనం ఏం చేయగలం? మెయిన్గా మనం చూపేది గో సంరక్షణం అని చెప్తాం. గో సంరక్షణం అంటే మీకు తెలుసు, పశువులు ఉండే చోట మీరు ఉండాలి. ఒక ½ గంట డైలీ వెళ్ళి కూర్చొని రావడం, లేదంటే అట్లీస్ట్ ఒక నెలకు ఒకసారి వెళ్ళి గురువారం రోజు పొద్దున వెళ్ళి ఒక అరగంట కూర్చొని రావడం, లేదంటే ఒక పశువుని మీరు తీసుకొని మీరు దాన్ని ఫుల్గా పెంచడం, దానికి గడ్డి పెట్టడం, ఇలాంటి విషయాలు మీరు చేస్తూ ఉంటే ఒక 1 ఇయర్లో మీ లైఫ్, మీ బాబు, మీరు అంతా బాగుంటారు. చాలామందికి ధనుసులో పుట్టిన వాళ్ళ ఇంట్లో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ జరుగుతుంది, ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియకుండా. అందుకని మీ పాప, బాబు ఎవరైతే ఉన్నారో కాస్త వాళ్ళ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది.